ప్రేమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే క్రొత్త ముద్ద అవుటకై అనే మాట మనం చూస్తున్నాం. మీరు క్రొత్త ముద్ద అవుటకై అంటున్నాడు. మనల్ని ఇక్కడ ఒక ముద్దతో పోలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ ముద్ద క్రొత్త ముద్ద అవ్వాలి అంటూ ఉన్నాడు. క్రొత్త ముద్ద అవ్వాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. పాతదైన పులిపిండి ఏదైతే ఉందో దాన్ని తీసి పారవేయండి అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో పాతది ఏది ఉందో దాన్ని తీసి పారేసి ఆ తర్వాత మనము క్రొత్తగా మారాలి అని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించకముందు మనము పాత మనిషిలాగానే పాత జీవితంతోనే మనము అడుగు పెట్టకూడదు. మనము క్రొత్తగా మారి మనం అడుగు పెట్టాలని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. కొత్తగా ఉండాలి మనము అంటున్నాడు. కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి? పాతది ఏదైతే ఉన్నదో దాన్ని తీసి పారేయమంటున్నాడు. ఇక్కడ పాతది తీసి పారేయమన్నది ఏంటంటే పులిపిండితో పోలుస్తున్నాడు ఈ పాతదాన్ని. పులిపిండి అంటే ఏంటి అనేది మనం చూస్తే ఈ 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం గమనిస్తే 1వ వచనం చూడండి. మీలో జారత్వమున్నదన్న వదంతి కలదు అంటున్నాడు. సో జారత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘములో, కొరింథీ సంఘములో ఒక విశ్వాసి జారత్వంలో కొనసాగుతూ ఉన్నాడు. అలాగే సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు అలాగే ఈ జారత్వములో కొనసాగుతూ ఉన్నాడు. కానీ ఆ సంఘం అంతా మరి దాన్ని పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా, అప్పుడు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు క్రొత్త ముద్ద అవ్వాలంటే ఆ పాతది ఏది ఉందో, ఆ పులిసినది ఏదైందో దాన్ని తీసి పారేయండి అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరైతే పాపంలో కొనసాగుతూ ఉన్నాడో ఆ వ్యక్తిని మీరు వెలివేయండి అని చెప్తూ ఆ మాట మాట్లాడతాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్యక్తిని వెలివేయడం అనేది ఒకటే కాకుండా ఆయన 8వ వచనంలో మరొక విషయం చెప్తున్నాడు చూడండి. అదే 5వ అధ్యాయం 1 కొరింథీ 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము అంటున్నాడు. అంటే టోటల్గా ఏం చెప్తున్నాడంటే, ఈ పులిసిన పిండి అంటే పాపమును అక్కడ సంబోధిస్తున్నాడు, ఎత్తి చూపుతున్నాడు అనమాట. పాపం ఏదైతే ఉందో మీలో కొనసాగుతూ ఉంది, అలాగే ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నాడు. మన జీవితంలో గత సంవత్సరంలో మనము ఏమి పెద్ద సీరియస్ కాదులే ఇది అనుకుంటూ లైట్ తీసుకుంటూ మనం ఏ పాపాన్ని అయితే అలాగే కొనసాగిస్తూ ఈ చివరి మాసంలో చివరి దినంలోనికి అడుగు పెట్టామో దాని గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. ఏమంటే ఇది పులిసిన పిండి, దీన్ని మీరు తీసి పారేస్తే కొత్త వాళ్ళు అయిపోతారు అని ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు. ఇదే మాట అక్కడ చూస్తాం మనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును అంటున్నాడు. కొంచెం ఉన్నా సరే దాన్ని తీసేయండి అంటున్నాడు. ఎందుకంటే ఆ కొంచెం ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి మిగతా భాగాన్నంతటిని చెరిపేస్తుంది. మిగతా నీలో ఉన్నటువంటి పరిశుద్ధ జీవితం ఏదుందో దాని అంతటిని కూడా ఈ కొంచెము పాతది పులిసింది ఏదైతే ఉందో అది పాడు చేస్తూ వస్తుంది, అది కూడా లేకుండా పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే మొత్తం ముద్దంతా పులిసిపోతుంది అని మాట్లాడుతున్నాడు. ఇది ఏ సందర్భం అంటే, ఇక్కడ గలతీ సంఘం వాళ్ళు గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. వాళ్ళు ఏం ఆచరిస్తున్నారో దాని గురించి మాట్లాడుతూ అది పులిసిన పిండి
అని అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చదవండి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని దేంతో పోలుస్తున్నా అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా మనం ఆచరించాలి అని వీరు భావిస్తూ ఉన్నారు. వీరిని కొంతమంది అక్కడున్నటువంటి యూదులు చెడగొట్టారనమాట. సో యేసు ప్రభువులోనే ఈ ఉత్సవాలు, పండుగలు అన్నీ నెరవేరిపోయాయి, ఇక మనం వాటిని ఆచరించాల్సిన అవసరము లేదు అని పౌలు భక్తుడు వారికి నేర్పించి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత వాటి వైపు వెళుతూ ఉన్నారు. వేటినైతే ఆపేశారో వాటిని వైపు వెళుతూ ఉన్నారు. చూడండి, అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మాట్లాడతారు. చూడండి, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు మీరు అని చెప్తున్నాడు. ఇంకా వీళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నారంటే సున్నతి ఆచరించాలని వీళ్ళు మరి స్టార్ట్ చేశారు, సున్నతిని ఆచరించడం. దాన్ని కూడా మరి దేవుడు ఇక్కడ ఎత్తి చూపిస్తూ ఏం చెప్తున్నాడంటే అపొస్తలుడైన పౌలు ద్వారా, ఇది పులిసిన పిండి, కొంచెమే ఉందిలే అనుకుంటున్నారు మీరు, నో, దీన్ని తీసేయండి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఇక్కడ నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే దేవుడిని నమ్మిన తర్వాత కూడా మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంకా మనం పాటిస్తా మనము ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మనం కొత్తగా అడుగుపెట్టినట్లు కాదు, మనము క్రొత్తగా మారాలి అని చెప్తున్నాడు. వీటిని వదిలేయండి మీరని చెప్తున్నాడు. ఇది పులిసిన పిండి అని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. 1 కొరింథీ 5:6-7లో పాపమనే పులిసిన పిండితో మాట్లాడాడు, దాన్ని తీసేయండి మీరని చెప్పాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మరి 4వ అధ్యాయంలో పులిసిన పిండి అంటే ఏం మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏమైతే ఉన్నాయో, ఆచారాలు, పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటిని పులిసిన పిండితో పోలుస్తూ దాన్ని తీసేయండి మీరు అని చెప్తున్నాడు. అది కొంచెం ఉన్నా సరే తీసేయండి మీరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులలో కూడా ఇంకా చాలామందికి ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, భయాలతో వారు జీవిస్తూ ఉంటారు. మనం అంతకుముందు యేసుప్రభువుని నమ్ముకోకముందు అమ్మో అలా చేస్తే ఏమో తగులుతుంది, ఇలా చేస్తే ఏమో శాపం అంటుకుంటుంది మనకు అని చెప్పి జీవిస్తా ఉండినాం అనమాట. అయితే యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనము ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరం లేదు, మనము స్వతంత్రులము. మళ్ళీ మీరెందుకు వాటి వైపు వెళ్తున్నారు, అది ఏదైతే ఉందో మీలో వాటిని తీసేయండి అని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో కూడా ఇంకా ఏవైనా ఇలాంటి ఆచారాలు, పద్ధతులు, మరి శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు, ఇలా చేస్తే మనకు దిష్టి తగులుతుంది, ఇలా చేస్తే మనకు శాపం వస్తుంది, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని ఆ విధంగా మనం జీవిస్తే మనం పులిసిన పిండి కలిగి జీవిస్తున్నట్లు లేఖనం మనతో మాట్లాడుతుంది. మనం క్రొత్తగా మారాలి, వాటిని వదిలేయాలని లేఖనం మనతో మాట్లాడుతుంది. తర్వాత పులిసిన పిండిని ఇంకా దేంతో పోల్చి మాట్లాడాడో మనం చూస్తాం. చూడండి, దయచేసి లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి, పులిసిన పిండి అంటే ఏంటంటే ఇక్కడ వేషధారణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, పైకి మనము ఆత్మ సంబంధమైన పాటలు, పైకి మనము ఆత్మ సంబంధమైన ప్రార్థనలు, పైకి మనము ఆత్మ సంబంధమైన స్థుతులు, పైకి మనము ఆ ఆత్మ సంబంధమైన వాక్య ధ్యానం అనేది కలిగి లోపల మనము ఇంకో రకంగా ఉంటే దాన్ని వేషధారణ అంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి అని పులిసిన పిండితో దాన్ని పోల్చి చెప్పడం మనం చూస్తున్నాం. ఈ పులిసిన పిండిని మనము తీసి పారేయాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. పైకి భక్తిగా, లోపలేమో భక్తి లేకుండా ఉండటం.
దేవుని బిడ్డ అందరికీ కనపడేటప్పుడు ఒక రకంగా, ఎవరు లేనప్పుడు ఇంకో రకంగా, అందరూ కనపడేటప్పుడు భక్తిగా, భయంగా, మంచి బాలుడిగా, మంచి బాలికగా, ఎవరు లేనప్పుడు మన సీక్రెట్ లైఫ్లో, ప్రైవేట్ లైఫ్లో, రహస్య జీవితంలో మనము పాపభూయిష్టంగా ఇంకో రకంగా జీవించడం. ఇది ఏమంటారంటే వేషధారణ. దీన్ని పులిసిన పిండితో పోల్చి మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే మన మిగిలిన పరిశుద్ధ జీవితము, యథార్థవంతమైన జీవితం మొత్తం కూడా వేషధారణ అయిపోయి ప్రమాదం ఉంది. కాబట్టి అది ఏముందో దాన్ని తీసేయండి. వేషధారణ తీసేసి మీరు క్రొత్త ముద్ద అవ్వాలి. అప్పుడు మనము నూతన సంవత్సరంలో క్రొత్తగా ప్రవేశించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే పులిసిన పిండి గురించి లేఖనం మరొక విషయం మాట్లాడుతుంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించారు. ఇక్కడ బోధ అనే పులిసిన పిండి గురించి మాట్లాడతారు. మొట్టమొదటిది పాపం అనే పులిసి పిండి, రెండవది ఆచారాలు అనే పులిసి పిండి, మూడవది వేషధారణ అనే పులిసి పిండి, నాలుగవది బోధ, అనుకూల బోధ. వాక్యాన్ని మన జీవితానికి, మనం జీవిస్తున్న అడ్డమైన జీవితానికి వాక్యాన్ని సరి చూస్తూ, వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటూ, మనం అడ్డంగా జీవించిన, మనము వ్యతిరేకంగా జీవించిన, మనం వాక్యానికి రివర్స్లో జీవించిన, వాక్యమే నాకు అనుకూలంగా ఉంది, వాక్యమే నన్ను కరెక్ట్ అంటుంది అన్నట్టు బోధించే బోధ అన్నమాట. అలాంటి జీవితం దేంతో పోల్చబడిందంటే ఇక్కడ పులిసిన పిండి. ఇది ఏదైతే ఉందో మన జీవితంలో దాన్ని తీసేయమంటున్నాడు. తీసి పారవేయండి, క్రొత్తగా మారిపోవాలి మీరు అని దేవుడు 1 కొరింథీ 5:6-7 చెప్పడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరొక పులిసిన పిండిని గురించి మనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఇక్కడ మనం పరిసయ్యుల పులిసిన పిండి అంటే చూసాం, వేషధారణ అని లూకా 12:1. ఇక్కడ మరొకటి యేసయ్య చెప్తున్నాడు. ఏంటది? హేరోదు పులిసిన పిండి. హేరోదు పులిసిన పిండి అంటే వరల్డ్లీనెస్. వరల్డ్లీనెస్ అంటే ప్రాపంచిక వ్యవహార శైలి, పద్ధతి అని అర్థం. దేవుని బిడ్డలారా, ప్రాపంచిక వ్యవహార శైలి అంటే ఏంటంటే మనం హేరోదు గురించి మనం ధ్యానం చేయాలి. చూడండి, అదే మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనబడతాడు హేరోదు. 6వ అధ్యాయము 19వ వచనం చూడండి దయచేసి. హేరోదు అతని మీద పగబట్టి అతని చంపింప కోరెను గాని ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అంటే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను బోధ అంటే ఇక్కడ హేరోదుకు చాలా ఇష్టం. బాప్తిస్మం ఇచ్చు యోహాను అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు అంటే ఆయన మాటలు వింటూ ఉండేవాడు అన్నమాట హేరోదు. అయితే హేరోదులో ఉన్న పులిసిన పిండి ఏమిటి అని మనం గమనిస్తే తర్వాత ఉంటుంది. 21వ వచనంలో చూస్తాం. 21వ వచనం చూడండి. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. 22. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను. అంటే ఇక్కడ చూడండి, ఒకవైపేమో వాక్యం వింటున్నాడు, ఒకవైపేమో వాక్యం వింటున్నాడు, ఇంకోవైపేమో డాన్స్ చూస్తున్నాడు. ఒకవైపేమో హేరోదు వాక్యం చెప్పేది చూస్తున్నాడు, ఇంకోవైపేమో హేరోదియ కుమార్తె దేవుని బిడ్డలారా అశ్లీలంగా వచ్చి అక్కడ డాన్స్ చేస్తూ ఉంది ఆయన బర్త్డే రోజు. అవి కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ ఏంటంటే ఆయనలో నులివెచ్చని ధనం అనేది మనం చూసి, వెచ్చగా లేడు,
చల్లగా లేడు. ఇది కావాలా, వాక్యము కావాలా, బాగుంది, వాక్యము చక్కగా చెప్తాడు, వాక్యము బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు. మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత లోక సంబంధమైన డ్యాన్సులు, లోక సంబంధమైన వ్యవహారము, వరల్డ్లీనెస్, ప్రేమైన దేవుని బిడ్డలారా, అవి కోరుకుంటాడు, వాటిని ఇష్టపడతాడు. ఏమైనా అడిగితే ఏమంటాడంటే మనము ఎట్లా ఉండాలో అట్లా మారిపోతుండాలా అంటాడు. అలాంటి తత్వం కలిగినటువంటి వాడు ఎవరు? హేరోదు. దేవుని లోకములో ఆనందిస్తాడు, మళ్ళీ ఇటువైపు చూస్తే వాక్యములో ఆనందిస్తాడు. వాక్యము కావాలంటాడు, మళ్ళీ లోకము కావాలంటాడు. వాక్యము ఈయన చెప్తే బాగుంది అంటాడు, మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత ఈమె డ్యాన్స్ వేస్తే భలే ఉంది అంటాడు. దేవుని బిడ్డ అంటే లోక సంబంధమైనటువంటిది హేరోదులో ఉంది. వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు కానీ, వాక్యాన్ని ఇష్టపడుతున్నాడు కానీ లోకాన్ని విడిచిపెట్టడము లేదు. లోక సంబంధమైనటువంటి స్టైల్, లోక సంబంధమైనటువంటివి ప్రేమైన దేవుని బిడ్డలారా కోరుకుంటున్నాడు. ఈ పులిసిన పిండిని మనం ఏం చేయాలని, మనలో ఉంటే దాన్ని తీసి పారేయాలి. కొంచెం ఉన్నా సరే ఈ ముందున్నటువంటి నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితం అంతటిని పాడు చేస్తుంది అని చెప్తుంది దేవుని వాక్యం. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మనలో ఏవైనా ఈ పులిసిన పిండికి సంబంధించి ఉంటే పరీక్షించుకుందాం, సరి చేసుకోవడానికి ఇది మంచి సమయం.